రైతులకు ఆర్థిక ప్రయోజనాల్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి ప్రయోజన్ను ప్రారంభించింది. ఈ పథకంలో రైతులు ఏటా 3 విడతలుగా నగదు అందుకుంటారు. ప్రతి విడతలో రైతుల ఖాతాలోకి 2,000 రూపాయలు వస్తాయి. అంటే రైతులకు ఏడాదికి 6,000 అందుతుంది. ఈ మేరకు ప్రభుత్వం 18వ విడత పథకం విడుదల చేసింది. 18వ విడత రైతుల ఖాతాలకు ఈ ఏడాది అక్టోబర్ 5న విడుదల చేసింది. దీనివల్ల 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. ఇప్పుడు కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ యోజన 19వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. డిసెంబర్, జనవరి నెలాఖరులోగా 19వ విడత సొమ్ము రైతుల ఖాతాలో జమయ్యే అవకాశం ఉంది. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన రైతులకు పీఎం కిసాన్ యోజన ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. పీఎం కిసాన్ యోజన నిబంధనల ప్రకారం ఈ కేవైసీ తప్పనిసరి. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని రైతులు పథకం ప్రయోజనాల్ని పొందలేరు. రైతులు ఆన్లైన్, ఆఫ్లైన్లో ఈ కేవైసీ పొందవచ్చు. ఇది కాకుండా వారు ఆన్లైన్లో భూమికి సంబంధించి డాక్యుమెంట్ను సమర్పించాలి. ప్రభుత్వం ఈ పథకం నిబంధనలను కఠినతరం చేసింది. మీరు ల్యాండ్ వెరిఫికేషన్, ఈ కేవైసీ చేయకపోతే మీరు పథకం ప్రయోజనాలను కోల్పోతారు. మీరు ఈ కేవైసీ చేసినట్లయితే పథకం లబ్ధిదారుల జాబితాలో మీ పేరును తనిఖీ చేయవచ్చు. జాబితాలోని పేరును తనిఖీ చేసిన తర్వాత తదుపరి విడతలో మీకు ప్రయోజనం లభిస్తుందో లేదో మీకు తెలుస్తుంది. లబ్ధిదారుల జాబితాలో పేరును తనిఖీ చేయటానికి మీరు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి. అప్పుడు లబ్ధిదారుల జాబితా ఎంపికకు వెళ్లి రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం మొదలైన వివరాలను పూరించండి. దీని తర్వాత పీఎం కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పేరును చెక్ చేసుకోవచ్చు.